అప్పుడు ఓటేయక ముందు చెప్పిండు రేవంత్ రెడ్డి ముందుగాల? రేవంత్ రెడ్డి మీకు ఇండ్లు వస్తాయి, ఇండ్లు తెప్పిస్తా, నీళ్లు తెప్పిస్తా, మీకు 4,000 ఇప్పుడు 2,000 వచ్చిన వాళ్ళకు 4,000 పింఛన్ ఇప్పిస్తా, నెల నెలకు 2,500 ఇప్పిస్తా, 2,500 ఇప్పిస్తా మహిళలకు అన్నాడు. అత్తకిస్తే కోడలికి ఇయ్యలేదని కోడలు గుంటే కోడలు కూడా ఇస్తా అన్నాడు. మరి ఏది కోడలికి, ఏది అత్తకేది? ఆయన చేసే పనులు ఇది కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే. ఇప్పుడు ఇంకొకసారి గెలిపియండి, మేము అందరినీ కోటీశ్వరులను చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. చేస్తాడు కోటీశ్వరి అవుతాడో కొల్లి వాళ్ళకి కొట్టుకుంటాడో అవు మరి అనేదే ఖాయం. ఆయనను గలీజ్ కాదు, ఇంకా గలీజ్గా వస్తాయి. నేను మాట్లాడాలంటే ఆయన ముంగట మాట్లాడమంటే మాట్లాడతా. నేను ఏ మందిలా మాట్లాడతా. నువ్వు చేసిన పనులు మంచిగా లేవు, నువ్వు రానే రాకు మీదికి అని చెప్తా. ఏం పరిస్థితి ఏ చక్కలేదు, ఏ చక్కలేదు. రుణమాఫీ చేస్తా, రుణమాఫీ లేదు. రైతు బంధు ఇస్తా, రైతు బంధు చక్కగా ఇచ్చలేదు. ఎన్నో పనులు కరెంటు చక్కగా వచ్చు, గంటకు వస్తుంది, గంట పోతుంది, సరిగా కరెంటు వచ్చు లేదు. ఏది విధి లేదు, ఏం చెప్పాలి? అంటే మీకు రైతు బంధు అవన్నీ ఏం రావట్లేదు, లేవు. ఓకే, రైతు బంధు ఏం వచ్చు లేదు. అది 5-6 ఎకరాలు ఉందనుకోవడం, 5-6 ఎకరాలు రాలే, 1,500 కూడా సరిగా రాలే. కొందరికి వచ్చే, కొందరు రాలే. లోన్ మాఫీ చేసి కూడా సరిగా రాలే. మాకు ₹1,00,000 ఉంటే ఇంద్రమ్మ పథకాలు ఇల్లు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. ఎవరికో వచ్చినో రాలేదు, అవి చక్కగా లేవు, ఎవరికో చక్కగా రాలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితులు అంటే మీరు అప్పుడు 3 గంటలు కరెంటు చూసిళ్ళు, 6 గంటలు కరెంటు చూసిళ్ళు, ఇవన్నీ బాధలు చూసిళ్ళు కదా. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి 24 గంటల కరెంటు, నీళ్లు పుష్కలం, కాలువలల్లో, బాయిలల్లో, ఇలాంటి ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లుంది మీ లోపల? ఇక లోపల కనపడుతుంది కదా. అప్పుడు కొంచెం కేసీఆర్ అన్నప్పుడు కొంచెం కాలం అయింది, జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కాలం లేదు, ఎక్కడ నీళ్ళు అక్కడనే. సరిగా బోర్లు కొన్ని ఎండిపోయినాయి, కొన్ని చక్కగా పోతలేవు. ఎక్కడిదక్కడ కరెంటే సరిగా లేదా. ఆ ఉన్న ఇల్లు బంధు కరెంట్ సరిగా రాదా, టైంకు రాదా. ఇట్లా ఉన్నది. ఏ పింఛన్ ఇస్తారు, పింఛన్ చక్కగా ఇస్తలేరు. 4,000 పెన్షన్ ఎవరికి రావట్లేదు, ఎవరు లేదు. గుడ్డోళ్ళకి 4,000 ఇస్తాను కానీ ఇప్పుడు రైతు బంధు కూడా రావట్లేదు. ఇక రైతు బంధు ఒకసారి ఇప్పుడు వస్తుందంటారు, అది వచ్చిందో లేదో పోయింది లేదు. రుణమాఫీ కూడా కాలే. గ్యాస్ 500కి రావట్లేదు, లేదు, వస్తలేదు, ఎవరికి లేదు. మహిళల గట్ట మీకు 2,500 నెలలకు ఇస్తా అని చెప్పిండు కదా, వచ్చింది? 5 పైసలు రాలే, ఇయ్యలే. రాలేదా? నీకు ఎంత వస్తుంది పెన్షన్? నాకు 2,000 వస్తుంది. 4,000 రావట్లే. బస్సు మంచిగుందా? బస్సు పథకము? బస్ పథకం ఏమున్నది కాదే, పోవుడు టిక్కెట్ లేక చేసిండు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ వాడుకుంటా ఎక్కుతానం పోతాం కాదే ఒకటి సాయం. ఎన్నడో నాడు పోయేటోళ్ళకు అగో అది ఒక సాయం కాదే ఉన్నది. లేడీసే, మొగోళ్ళు ఎక్కువ పోరు, మొత్తం బస్సు నుండి లేడీస్ కూడా టికెటేనా. అప్పుడు కిట్ ఇచ్చిండు, పిల్లలు కంటే కిట్ ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఒక్క పైస ఇవ్వలే. మా కోడళ్ళు 2 కన్నారు, ₹1 రాలే. అట్లుంది, అట్టమట్టం ఉన్నది మొత్తం పరిస్థితి. ఏం రాలే మాకు.